नाजरीन, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। गांधी जयंती के मौके पर रियासती वजीर आला के हाथों गांधी हॉस्पिटल में 16 फुट बुलंद मुजस्समे की नकाब कुशाई। हैदराबाद मेट्रो को जयपाल रेड्डी के नाम से मौसूम करने टीपीसीसी सदर रेवंत रेड्डी का मुतालबा। और दशहरा त्यौहार के मौके पर खवातीन की बाइक रैली। बाबा कौम महात्मा गांधी की यौम पैदाइश के मौके पर रियासती वजीर आला के चंद्रशेखर राव ने हैदराबाद के गांधी हॉस्पिटल के अहाते में नस्ब करदा 16 फुट के गांधी जी के मुजस्समे की नकाब कुशाई अंजाम दी और उनकी खिदमात को खिराज अकीदत पेश किया। बाद अज़ा मुखातिब होते हुए वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि ये हमारे लिए फ़ख्र की बात है कि हम गांधी जी जहां पैदा हुए हैं उस वतन में पैदा हुए हैं, जबकि मुल्क के हालात गांधी जी के उसूलों के बरक्स होते जा रहे हैं। वज़ीर आला ने कहा कि तहरीक तेलंगाना के वक्त भी उन्होंने गांधी जी के उसूलों पर अमल किया था। अगर मुल्क में अमन व अमान रहेगा तो हमारी ज़िंदगी में सुकून रहेगा। इंत प्रशंसा वस्तुंदो दीన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది। గాంధీ గారి ధ్యానమూర్తి ఒక అద్భుతమైన ఆవిష్కరణ, మన రాష్ట్రానికే గర్వకారణం। ఆ ధ్యానంలో ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి ఆరోగ్యంగా శాంతితో సౌభ్రాతృత్వంతో అద్భుతంగా పురోగమించాలి అని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నట్టుగా గాంధీ విగ్రహం కనపడతా ఉంది। మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను। మహాత్ముడు ఎంత గొప్పవాడో, ఆయన ప్రతిపాదించిన అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎన్నటికైనా సరే అది సార్వజనీనమైన, విశ్వజనీనమైన, శాశ్వతమైన సిద్ధాంతం। కొంతమంది చెప్పేది తాత్కాలికంగా ఉంటుంది, పోతుంది, కానీ సమస్త మానవాళి అహింసతో, శాంతితో, సౌభ్రాతృత్వంతో సుఖంగా జీవించాలనేటువంటి మహాత్ముని ప్రవచనం, వారి సిద్ధాంతం అది ఏనాటికైనా సరే విశ్వజనీనం, సార్వజనీనం, శాశ్వతం శాశ్వతం శాశ్వతం। దాన్ని ఎవరు కూడా తుడిచివేయలేరు। అంతటి మహాత్ముడు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి మనందరం కూడా ధన్యులమని మనవి చేస్తా ఉన్నాను। గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తుల కోవలో ప్రపంచాన్ని అహింసా సిద్ధాంతంతో ప్రభావితం చేసినటువంటి యుగపురుషుడు మహాత్మా గాంధీ। ఆయన మానవోత్తముడు, విశ్వమానవుడు। ఆ రోజుకు గాంధీ గారు పుట్టి పెరిగి స్వతంత్ర పోరాటాన్ని సవాలుగా స్వీకరించే సందర్భంలో జరుగుతున్న చరిత్ర ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనకు తెలుస్తుంది। అంతకుముందు కొన్ని ఘట్టాలు మనం చూసినాం। గౌతమ బుద్ధుడు ప్రభావితం, అశోకుడు కూడా యుద్ధం చేసి ఆ నెత్తురి మడుగులు చూసి ఏ విధంగా మానసిక వ్యాకులత చెంది అతను కూడా విరమించుకున్నాడు మనం విన్నాం। కానీ వాటన్నిటికీ విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళి तेलंगाना प्रदेश कांग्रेस के सदर रेवंत रेड्डी ने मुतालबा किया है कि हैदराबाद मेट्रो का नाम जयपाल रेड्डी के नाम पर रखा जाए। जिले रंगारेड्डी के मुडगोला गांव में साबिक मरकजी वजीर जयपाल रेड्डी के मुजस्समे की नकाब कुशाई अंजाम दी। इस मौके पर CPM के कौमी जनरल सेक्रेटरी सीताराम येचूरी और जस्टिस सुभाष रेड्डी ने बहैसियत मेहमानाने खुसूसी शिरकत की। इस मौके पर मुखातिब होते हुए रेवंत रेड्डी ने मुतालबा किया कि हैदराबाद मेट्रो का नाम जयपाल रेड्डी के नाम पर रखा जाए। उन्होंने कहा कि जयपाल रेड्डी ने मेट्रो के क़याम के लिए कई कोशिशें की थी। सिर्फ इतना ही नहीं, तेलंगाना बिल को मुतारिफ करवाने में भी जयपाल रेड्डी ने कलीदी रोल अदा किया था। జయపాల్ రెడ్డి గారు మరణించి చాలా రోజులైనా ఎవరు చెప్పకపోయినా, ఎవరు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా మార్టూర్ మండల కేంద్రంలో
వారి విగ్రహావిష్కరణ ఉందని తెలిసి జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజ్యాంగాలకు సిద్ధాంతాలకు తావు లేకుండా ఈ వేదిక మీద ఇన్ని రకాల రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ వేదికను అలంకరించి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేవారంటే సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో మత్సలేని నాయకుడిగా జయపాల్ రెడ్డి గారు రాణించారు కాబట్టి ఈ రోజు ఇది సాధ్యమైంది. ఎందుకంటే బీజేపీ కమ్యూనిస్టు సోదరులు ఒక వేదికను పంచుకోవడం చాలా అరుదు. నేనైతే టిఆర్ఎస్ మిత్రులతో కలవడం కానీ మాట్లాడడం కానీ జరగని మీకు అందరికి తెలుసు. అయినా ఈరోజు రాజకీయ పార్టీలే కాకుండా శాసన సభలు కానీ లేకపోతే పరిపాలనలో అధికారులు కానీ చేసే నిర్ణయాలను పారదర్శకంగా పరిశీలించి జడ్జిమెంట్లు రాసే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ వేదిక మీద మనతో పాటు ఉన్నారు అని అంటే జయపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ వారి గురించి స్మరించుకోవడం, చర్చించుకోవడం మన బాధ్యత, మన గౌరవం అని చెప్పి సుభాష్ రెడ్డి జస్టిస్ గారు కూడా వచ్చింది అని అంటే ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా మన ప్రాంత బిడ్డ, మన బిడ్డ, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఈ ప్రాంత ప్రజలకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్ కి తాగునీరు రాజకీయాలకు వచ్చింది. హైదరాబాద్ తరలించుకోబోయే కృష్ణా జలాలను మాడుగుల మండలంలో ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య ఉంది. మీరు చెబితే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి శాశ్వతమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉందని జయపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే హైదరాబాద్ తరలించుకెళ్లే కృష్ణా నది జలాల పైప్ లైన్ కు పొక్కబెట్టి మార్గులలో ప్రతి గ్రామానికి వారు నీరు ఇప్పించినట్టే ఈ ప్రాంతం పట్ల వారు అభిమానం. వారు ఢిల్లీకి ఎదిగినా కూడా ఈ ప్రాంత ప్రజలు అంటే మా తెలుగు చిత్రంలో 69లో మొదటిసారి శాసనసభ్యులుగా 69లో మేము 10th క్లాస్ ఇక్కడ చదివాను. అంటే ఆనాటి నుంచి వారు యువకులకు లేనంత వరకు రాజకీయాల్లో వేరు 99లో నేను వారు ఒకే జిల్లా నుంచి పార్లమెంటు ప్రాతినిధ్యం వహించే అవకాశం, అదేవిధంగా 2009లో మళ్ళా ఇద్దరం పార్లమెంట్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం, ఇట్లా నేను 3 పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా మా అందరికీ స్ఫూర్తి జయపాల్ రెడ్డి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి విలువలు వారందరూ మేము పాటించకపోయినా దాంట్లో కొంతలో కొంతైనా నేర్చుకుని రాజకీయాల్లో ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజలతో ఉన్నప్పుడే మన గౌరవం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి అదే సందర్భంలో जिले नलगुंडे में डीओ दफ्तर के पास छोटी सी लड़ाई ने झगड़े की शक्ल इख्तियार कर ली। मजदूरों के दरमियान उजरत को लेकर मसला पैदा हुआ। उसके बाद मुकामी मजदूरों और बिहारी मजदूरों के दरमियान हुई बहस झगड़े में तब्दील हो गई। इस दौरान पथराव किया गया और गाड़ियों के शीशे भी तोड़े गए, जिसके बाद कुछ देर के लिए हालात ने कशीदगी इख्तियार कर ली। बादअज़ा पुलिस की मदाखिलत से हालात काबू में आ गए। ఎవరు ఎందుకు ఏందంట దేనికి
వీళ్ళు? ఎవరు వీళ్ళంతా ఎవరు ఎవరు వాళ్ళు అసలు దేనికి వచ్చారు? ఆటో దిగుతావు నువ్వు ఏం తీసలే? ఎవరు వాళ్ళంతా ఎవరు అసలు ఏమైంది? వాళ్ళు పోలీసు వాళ్ళు కొట్టుకురు రాళ్ళతో ఎవరెవరు? బీఆర్ వాళ్ళు మన నల్గొండ వాళ్ళు దేనికి అది అద్దమర కొట్టారు దేనికి కూలి కోసానికి ఆ? ఇప్పుడు పోయినా కొడుకులు ఉన్నప్పుడు దేనికి వేస్తున్నారు మరి వాళ్ళు సగం కూలి చేస్తారు అన్నందుకు ఆ? వాళ్ళు సగం కూలి చేస్తారు సార్ మా పొట్ట కొడుతురు సార్ వాళ్ళు చెప్పాలకి ఇద్దరు చేస్తారు అట్లా చేయొద్దు మా సోబతి పూజ చేయాలన్నా వాళ్ళు కొడుతున్నాం కూలి సగం కూలి చేసి మా పొట్ట కొడుతురు సార్ వాళ్ళే పనులు చేస్తారు సగం కూలికి పని లేక మాకు రేషన్ బియ్యం కూడా సరిపోతలేదు తినడానికి మాకు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు? బీహార్ జార్ఖండ్ హర్యానా అంతా అన్ని స్టేట్లు दशहरा त्यौहार के मौके पर राजा महिंद्रावरम आर्ट्स कॉलेज तक सुब्रमण्यम मैदान तक खवातीन की बाइक रैली और घुड़सवारी की गई। इस रैली को रुकन पार्लियामेंट भरत राम ने झंडी दिखाकर रवाना किया। उस रैली में उजरा RK रोजा, T वनिता, खवातीन कमीशन की चेयरपर्सन वासिरेड्डी पद्मा, शर्मिला रेड्डी व दिगर ने हिस्सा लिया। उस रैली में खवातीन की बड़ी तादाद ने हिस्सा लिया। సార్ ఎంపీ గారు సార్ ఎంపీ గారు బాబు బాబు
वज़ीर तालीम बोत्सत सत्यनारायण ने कहा कि रियासत की तरक्की के लिए बरसर इक़्तिदार हुकूमत की जानिब से मुख्तलिफ इक़दाम इख्तियार किए जा रहे हैं। गोलमेज कॉन्फ्रेंस का इनेकाद अमल में आया, जिसमें उज़रा बोत्सत सत्यनारायण, CHB श्रीनिवास गोपाल कृष्णा, D राजा, अरकान पार्लियामेंट, MLAs, दिगर अवामी नुमाइंदों, दानिश्वरों, तलबा व दिगर की कसीर तादाद ने शिरकत की। నేపథ్యంలో సమగ్రంగా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజల ముందుకే పాలన తీసుకొస్తాం, ప్రజల ముంగిటికే పాలన తీసుకొస్తామని ఆ రోజు చెప్పి మేము ప్రజలను ఓటడిగాం. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మా ఇచ్చిన మేనిఫెస్టోని అంగీకరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ శాసనసభ్యులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తదుపరి మా తాలూకా ఆలోచన ఏదుందో, మా తాలూకా ప్రభుత్వం ప్రజావాణి ఏదుందో, ప్రజా అభిప్రాయం ఏదుందో ఆ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాలని సమగ్రంగా అందులో ఉన్న 5 కోట్ల మందికి ఈ ప్రజలకు వచ్చి ప్రభుత్వం తాలూకా ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు మూడు సంవత్సరాల సుమారు 3 నెలల 4 నెలల అవుతున్నప్పటికీ ఈ కాలంలో అన్ని అంశాలు కూడా చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉండడం అనేది సహజం. ఏం చేసినా దాన్ని విమర్శిస్తుంటారు, దాన్ని మాట్లాడుతుంటారు. సరే, కానీ మేము ఎవరైతే నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న మా శాసనసభ్యులు కానీ మేము కానీ ప్రతి చేసే పనికి మేము బాధ్యత వహిస్తూ, ఏదైనా తప్పు జరుగుతుందో, తప్పు జరిగితే ప్రజలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళీ అది పరీక్షగా ఉంటుంది. మళ్ళీ తదుపరి మళ్ళీ ప్రభుత్వాలు రావాలి. కాబట్టి ప్రతి నిర్ణయం చేసిన నిర్ణయం ప్రజా ఆమోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతోనే చేసుకొచ్చాం. చేశామని నేను నమ్ముతున్నాను కూడా. ఈరోజు కూడా ఆ నేపథ్యంలోనే ఈ వికేంద్రీకరణ కూడా తీసుకున్నాం. ఏదైతే ముందు ఎన్నికల్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారమే తీసుకున్నాం. అంతేగాని ఏ 29 గ్రామాలకో, ఏదో ఏ ఒక ప్రాంతానికో, ఏదో ఏ ఒక వర్గానికో, ఏదో ఏ ఒక మతానికో, ఏదో ఏ ఒక కులానికో, ఏదో ఒక రంగానికో అనే ఆలోచన చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అందరి తాలూకా ప్రజల తాలూకా శ్రేయస్సుతోనే ఈ వికేంద్రీకరణ తీసుకున్నాం. నేపథ్యంలో సమగ్రంగా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజల ముందుకే పాలన తీసుకొస్తాం, ప్రజల ముంగిటికే పాలన తీసుకొస్తామని ఆ రోజు చెప్పి మేము ప్రజలను ఓటడిగాం. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మా ఇచ్చిన మేనిఫెస్టోని అంగీకరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ శాసనసభ్యులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తదుపరి మా తాలూకా ఆలోచన ఏదుందో, మా తాలూకా ప్రభుత్వం ప్రజావాణి ఏదుందో, ప్రజా అభిప్రాయం ఏదుందో ఆ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాలని సమగ్రంగా అందులో ఉన్న 5 కోట్ల మందికి ఈ ప్రజలకు వచ్చి ప్రభుత్వం తాలూకా ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు మూడు సంవత్సరాల సుమారు 3 నెలల 4 నెలలు అవుతున్నప్పటికీ ఈ కాలంలో అన్ని అంశాలు కూడా చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 2 अक्टूबर गांधी जयंती के मौके पर यानी कि महात्मा गांधी की यौम पैदाइश के दिन गोश्त और चिकन की दुकानें बंद होती हैं और शराब की फरोख्त पर भी पाबंदी आयद होती है। लेकिन आज कई इलाकों में सुबह 6 बजे से दोपहर तक गोश्त की दुकानें खुली हुई थीं और ओहदेदारों ने भी इस जानिब तवज्जो नहीं दी। जबकि देखा जाए तो गांधी जयंती के दिन गोश्त और शराब की दुकानें बंद होती हैं, लेकिन उस पर अमल न किया जाना दुरुस्त नहीं है।
సార్ తీయలేదు సార్ షాప్ తీయలేదండి ఎంచుకోండి షాప్ తీసుకుంది కదా షాప్ తీయలేదు సార్ అసలు షాప్ చికెన్ లేదమ్మా 95 उर्दू खबरनामे के अख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नज़र। गांधी जयंती के मौके पर रियासती वजीर आला के हाथों गांधी हॉस्पिटल में 16 फुट बुलंद मुजस्समे की नकाब कुशाई। हैदराबाद मेट्रो को जयपाल रेड्डी के नाम से मौसूम करने टीपीसीसी सदर रेवंत रेड्डी का मुतालबा। और दशहरा त्यौहार के मौके पर खवातीन की बाइक रैली। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाज़त। अल्लाह हाफिज़।